चीफ मिनिस्टर तेलंगाना रेवंत रेड्डी ने मुल्क के 80वीं यौम आज़ादी के मौके पर तारीखी किला गोलकुंडा में कौमी परचम लहराया और परेड की सलामी ली। चीफ मिनिस्टर ने इस मौके पर खिताब करते हुए मुजाहिदीन आज़ादी को जबरदस्त खराज अकीदत भी पेश किया। चीफ मिनिस्टर ने अपने खिताब में कहा कि तेलंगाना रियासत तेज रफ्तार से तरक्की कर रही है और तेलंगाना की मैशियत $3 ट्रिलियन की सिमत पेशरफ्त कर रही है। चीफ मिनिस्टर ने दावा किया कि तेलंगाना में फीसद आमदनी में भी इजाफा हुआ है और ये आमदनी कौमी औसत से 91% ज्यादा है। उन्होंने कहा कि तेलंगाना में कांग्रेस हुकूमत ने अपने इख्तिदार के 32 महीने मुकम्मल कर लिए हैं और इसे मुश्किल हालात का सामना था, इसके बावजूद हालात को बेहतर बनाया जा रहा है। उन्होंने कहा कि तेलंगाना एक टूटी फूटी रियासत की सूरत में कांग्रेस को मिली थी और अब कांग्रेस हुकूमत इसको सुधार रही है। चीफ मिनिस्टर ने कहा कि जो सिस्टम मुतासिर कर दिया गया है इसे बेहतर किया जा रहा है। चीफ मिनिस्टर ने 55 मिनट तक खिताब किया। चीफ मिनिस्टर ने कहा कि हुकूमत तेलंगाना की जानिब से फलाही स्कीमात को वसई दी जा रही है और तरक्की के कामों को नई सिमत दी जा रही है। मुस्तकबिल की ज़रूरियात को पेश नज़र रखते हुए मनसूबा बनाए जा रहे हैं। उन्होंने कहा कि फलाही स्कीमात पर रकूमात खर्च करना कोई बोझ नहीं होता। इस मौके पर चीफ मिनिस्टर ने परेड की सलामी भी ली। సంక్షేమాన్ని విస్తరించాం, అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించాం, తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం। సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మా ప్రభుత్వంలో సంక్షేమాన్ని ఆర్థిక కోణంలోనో ఖర్చు పెట్టిన రూపాయలతోనో లెక్క కట్టడం లేదు। మా సంక్షేమ ఆలోచనలో మానవీయత ఉంది, పేదవాడి పట్ల బాధ్యత ఉంది, వారి జీవితాల్లో ఆనందం నింపాలన్న తపన ఉంది, వారికి ఆరోగ్యవంతమైన జీవితాలను అందించే ప్రయత్నం మేము చేస్తున్నాం। ఆత్మగౌరవంతో కూడిన జీవన విధానాన్ని అందించే సంకల్పం మా ప్రభుత్వానికి ఉన్నది। ఓట్ల కోసమో మొక్కుబడి హామీలుగానో మేము సంక్షేమాన్ని చూడడం లేదు। ప్రతి పథకంలో శాస్త్రీయ దృక్పథం, ప్రజా సంక్షేమం ఇందులో ఇమిడి ఉన్నది। ఈ 32 నెలల కృషి ఇప్పుడు ఫలితాల్లో కనిపిస్తుంది। అందుకు తాజా ఉదాహరణ ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం 2025-26 సంవత్సరంలో మన రాష్ట్ర తలసరి ఆదాయం 8,18,931 రూపాయలు। దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపుగా 91% అధికంగా ఉంది। మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని చాటి చెప్పే గొప్ప విజయంగా రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు। రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఈనాడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మా ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది। రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది। ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం। రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం। శంకుస్థాపన కార్యక్రమాన్ని మొదలుపెట్టి పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలకు సొంతింటి కలను నెరవేర్చడానికి మన ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నది।